కొన్నిసార్లు నీకు కావాల్సిన ఇచ్చి సమృద్ధినిచ్చి నిన్ను టెస్ట్ చేస్తాడు. ఇవ్వక ముందు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ఇచ్చిన తర్వాత ఎలా మారావు అనేది పరీక్షించబడతావు. కొన్నిసార్లు నువ్వు అడిగిన వెంటనే ఇవ్వకుండా కూడా పరిశీలిస్తాడు. స్థిరంగా ఉంటుందా నీ విశ్వాసం, ఊడిద్దా అని. విశ్వాస పరీక్షలో నువ్వు పాస్ అయ్యావనుకో, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుతావు. ఏం టెన్షన్ పడద్దు, దడ ఆయాసం పెంచుకోవద్దు, ప్రశాంతంగా ఉండు. తప్పకుండా నీ పరిస్థితులన్నిటిని నా దేవుడు చూస్తానే ఉన్నాడు. కొన్నిసార్లు పరీక్షలో కూడా నువ్వు ఉంచబడతావు. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. అగ్ని పరీక్షలో నీ విశ్వాసం నీకు తేలాలి. అప్పుడు నీ ఊహకు కూడా అందనంత కృప పొందుతావు. నువ్వు అడుగుతావు, నువ్వు ఏదో అంచనా వేసుకుంటావు. నువ్వు అడిగిన దానికి నీ అంచనాలకు మించి కార్యం చేస్తాడు ఆయన. అది ఒక విషయం అని చెప్పను, అన్ని విషయాల్లో